హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీని చూపించబోతున్నాను. అదే ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ బిర్యానీని ఎంతో ఈజీగా, సింపుల్గా, ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాళ మీకు నేను చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్స్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఇక మనం చూసేద్దాం. ఈ ప్రాన్స్ బిర్యానీని చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 1/2 kg రొయ్యల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి మూడోసారి ఉప్పు వేసి వాష్ చేసుకోండి. అప్పుడే రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా వాష్ చేసుకున్న రొయ్యల్లో ముందుగా ఒక నిమ్మకాయతో నిమ్మరసం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న రొయ్యల్ని మూత పెట్టుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా నాననివ్వండి. ఇలా పెట్టుకోవడం వల్ల రొయ్యలకి ఉప్పు, పులుపు బాగా పడుతుంది. నెక్స్ట్ ఈ రొయ్యల బిర్యానీని చేసుకోవడానికి ముందుగా కుక్కర్లోకి 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ని తీసుకొని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కగానే అందులో 2 బిర్యానీ ఆకు, 2 యాలుకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్టార్ ఫ్లవర్, 1/2 స్పూన్ షాజీరా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగగానే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే ఇందులో 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలు వేసుకొని టొమాటోలని మెత్తబడేంత వరకు వేయించుకోండి. టొమాటోలు మెత్తబడగానే అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని మొత్తం కలుపుకొని 2 నిమిషాలు స్టవ్ మీద అలాగనే ఉండనివ్వండి. 2 నిమిషాల తర్వాత వాటర్ ఇలా పైకి వచ్చి రొయ్యలు ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు చూసి వేసుకోండి. ఎందుకంటే ముందుగానే మనం రొయ్యల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టేలాగా 2 నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ మీద అలాగనే ఉండనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి మొత్తం ఒకసారి కలుపుకొని అందులో కొంచెం పుదీనా, ముందుగా 1 గంట నానపెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ సోనా మసూరి రైస్నే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే బిర్యానీ రైస్ని అయినా కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ మీద 1 నిమిషం అలాగనే ఉండనివ్వండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ బిర్యానీ రైస్ తీసుకునేటట్లయితే ఇందులో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ని తీసుకోండి. ఒకవేళ సోనా మసూరి రైస్ తీసుకునేటట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ని తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకనే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉండనివ్వండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోగానే మూత తెరిచి చూసుకోండి. చూడండి, ప్రాన్స్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీన్నిక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ప్రాన్స్ బిర్యానీని రైతాతో అయినా కానీ తినేయచ్చు, లేకపోతే ఒట్టిగా అయినా కానీ తినేయచ్చు. చూడండి, ప్రాన్స్ బిర్యానీని ఎంతో ఈజీగా, సింపుల్గా, ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాన్స్ బిర్యానీని ట్రై చేసి
ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకెప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.